మొత్తం మీద మల్లన్న రాబోయే కాలంలో పార్టీ మారుతారా, బీఆర్ఎస్ లోనే ఉంటారా? నాకు అవసరం లేదు. ఒకటి, ఇది ఎన్నో సందర్భాలలో చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నాకు నేనుగా అధికారం కోసమో పదవుల కోసమో ఎప్పుడు కూడా నా రాజకీయ జీవిత చరిత్రలో 30 సంవత్సరాల నుంచి పార్టీలు మారలే. నన్ను బలవంతంగా నెట్టేసినప్పుడు, నాకు అన్యాయం జరిగినప్పుడు, వేరే వాళ్ళు ఆదరించినప్పుడు, తప్పనిసరి పరిస్థితులలో అక్కడ అన్యాయం జరిగిన తర్వాత నేను వేరే పార్టీలకు పోయినా. దానికి ఉదాహరణ 2009లో నాకు టికెట్ వచ్చిన తర్వాత, ఫైనల్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయిస్తే ఇండిపెండెంట్గా పోటీ చేసిన తప్ప నేను వేరే పార్టీలకు పోలే. 2012లో తప్పనిసరి పరిస్థితులలో అక్కడున్న పరిస్థితులలో ఉన్న నాయకత్వం నన్ను ఇబ్బంది పెడతా ఉంటే అధికార పార్టీ కాంగ్రెస్ వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీ టీడీపీలకు పోయినా నేను 2012లో. 2014లో నాకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత సరే పక్కన ఉన్న వాళ్ళు మోసం చేశారు. 2014 నుంచి 18 దాకా ఆ రోజు మామూలుగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. కానీ నేనేం పార్టీ మారలే, అధికారం కోసం పోలే. 2014లో నాకు పార్టీ అవకాశం ఇచ్చింది అని చెప్పి 18 దాకా అదే మహాకూటమిలో అదే టీడీపీలో పనిచేసిన. పార్టీ అంతా మామూలుగా అయిపోయింది, ఇక ఇంకెక్కడ ఆంధ్ర పార్టీ తెలంగాణలో అన్నారు. అయినా నేను నా ఒంటరి పోరాటం కొనసాగించిన. అప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మాకు, నేను జనరల్ సెక్రటరీ, కలిసే పని చేసినాం. నేనేం పార్టీ మారలే. 2018లో నాకు మహాకూటమి పేరు మీద అన్యాయం జరిగిన తర్వాత, టికెట్ నిరాకరించిన తర్వాత మరో మార్గం లేక నన్ను అవకాశం ఇస్తాను అని చెప్పేసి కేసీఆర్ గారు ఆశీర్వదించి పెద్ద మనిషిగా నన్ను భుజం తట్టి టికెట్ చేతిలో పెట్టి పోటీ చేయని చెప్పేసానంటే పోటీ చేసిన. వారి ఆశీర్వాదం, పార్టీ బలం, ప్రజల ఆశీర్వాదం నన్ను గెలిపించారు. కట్టుబడి గత 15 సంవత్సరాలు ఏ రకంగా అయితే పనిచేసినో అదే రకంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. మళ్ళీ నాయనకు అనేక రకమైన కుట్రలు జరిగినాయి. గెలిచిన 3 నెలల నుంచే స్థానిక సంస్థలలో నాకు ఎట్లా పుల్లలు పెట్టాలి, గెలిచిన వాళ్ళని ఎట్లా ఓడగొట్టాలి, ఎట్లా గోడ దొక్కియాలి అనేక రకమైన ప్రయత్నాలు జరిగినాయి. టికెట్ రాదని ప్రచారాలు చేసిరు. ఏది ఏమైనా మామూలుగా ప్రజలను నమ్ముకున్నా కాబట్టి వాళ్ళెవరో వీళ్ళెవరో ఇవన్నీ గ్యాసిప్స్ కామన్ అనే ఉద్దేశంతో నేను పనిచేసిన. 23లో అనేక రకమైన శక్తులు నన్ను అడ్డుకోవడానికి, టికెట్ రాకుండా ఉండటానికి ప్రయత్నం చేసినాయి. ఓడగొట్టడం అనేది తర్వాత సంగతి. అయినా నా టికెట్ ఎవరు ఆపలేకపోయారు. 23లో కేసీఆర్ గారు మళ్ళా ఆశీర్వదించి బలహీన వర్గాల ప్రతినిధిగా నువ్వు పోటీ చేస్తున్నావు అని చెప్పేసి ఇచ్చారు. పోటీ చేసిన. కాబట్టి ఇటువంటి రూమర్స్, ఇగో ఇటు పోతాడట అటు పోతాడట అని చెప్పేసి గిట్టనోళ్ళు, పడనోళ్ళు, జీర్ణించుకోలేనోళ్ళు నా మీద ఈ రూమర్స్ కామనే. కానీ నేను పార్టీలు మారే ఉద్దేశము, ఆలోచన, అవసరం నాకు లేవు. అధికారం కోసం ఉరుకులాడేటోళ్ళు కూడా కాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.